ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తున్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకు సమృద్ధిగా అనుగ్రహించబడి యుగయుగములు ఆయనతో జీవించు నిత్య జీవమును పొందుకున్నవారై ఆయనతో జీవిస్తూ ఆనందింతురుగాక. మీరు మీ కుటుంబములు మీకు కలిగిన సమస్తమును చల్లగాను సంతోషముతోనూ సమాధానంతోనూ జీవించుచు ప్రభువు యొక్క రాజ్యమును స్వతంత్రించుకొందురుగాక. నా ప్రియులారా, ఈ ప్రాతకాలంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్కును 22వ అధ్యాయము యోబు గ్రంథము 28వ వచనము నుండి చదువుకుందాం. 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎంతో చక్కని వాగ్దానమును లేఖనములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదటిది, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోచన చేసిన దానిని దేవుడు స్థిరపరుస్తాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని దైవ వాగ్దానం తెలియచేస్తూ ఉంది. నా ప్రియులారా, ఇక్కడ చక్కని మనము చేయవలసిన 5 విషయాలు, దేవుడు అనుగ్రహించేటువంటి 7 ఆశీర్వాదాలు చూడగలం. 1, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఇంత చక్కని మాట ప్రియులారా, ఆయనతో సహవాసము చేసిన ఎడల. ప్రియులారా, మన దేవునితో ఎట్లు సహవాసం చేయగలము? ఆయన పరిశుద్ధుడు, మన పాపిష్టివారం. మన ఊహలలో, మన తలంపులలో, మన యోచనలలో, మన ఆలోచనలలో కేవలం పాపపు తలంపులే కలిగి ఉండేవారు. మనం మాట్లాడే మాటలలో పరిశుద్ధత లేదు. బండబూతులు, అబద్ధాలు, మోసపు మాటలు, ఇతరులను మోసగించి మన స్వార్థాభిలాష కొరకై యుక్తిగా మాట్లాడే మాటలతో పాపం చేస్తూ వస్తాం. 3వదిగా, మన క్రియలు పాపపు క్రియల చేత నింపబడిన వారం. ఒక్కటి కూడా మంచిదనిపించదు. దైవజనుడు పౌలు గారు అంటారు, నా యందు అనగా నా అంతరంగం ముందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించెను అని దావీదు గారు అంటున్నారు. ఇప్పుడు పరిశుద్ధులైన దేవుని పాపాత్ముడైన మానవుని ఎలా మనం కలిపి ఉండే భాగ్యం ఉంటుందో చెప్పండి. అందుకే దేవుడే మన పాపపు జీవితాలను పరిశుద్ధపరిచి తనతో సమాధానపరచుకోవటానికి ఒక సమాధానకర్తను ఈ లోకానికి పంపారు. ఒక మధ్యవర్తిని ఆయన పంపారు. ఆ మధ్యవర్తి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 1 తిమోతి 1వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు వారని చెప్పబడుతుంది. కనుక దేవునికి మానవులకి ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఈ మధ్యవర్తి పాపాత్ములైన మన స్వరూపంలోనికి ఆయన వచ్చి
మన పాపములన్నీ తన మీద వేసుకుని మనం పొందవలసిన శిక్ష, చెల్లించవలసిన పరిహారాన్ని, క్రయమును ఆయన చెల్లించి తాను చిందించిన రక్తధారల చేత మరణించి భూస్థాపించి తిరిగి లేచిన సజీవుడు ప్రభు మనల్ని కడిగి శుద్ధిపరిచి నీతిమంతులుగా తీర్చి దేవుని యొద్దకు తీసుకెళ్ళి దేవునితో సమాధానపరిచి సమాధానకర్తగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. అంటే పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. భూలోకాన్ని పరలోకాన్ని కలిపిన నిచ్చెనయే యేసుక్రీస్తు వారు. కనుక ఈ యేసుక్రీస్తు వారి ద్వారానే మనము పాపమును పోగొట్టుకొని పరిశుద్ధపరచబడి పరిశుద్ధులకు దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిలో నిలిచే ధన్యతను కలిగి ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల ద్వారా ఆయన రక్తము చేత మనము దేవుని సన్నిధిలో ప్రవేశించే ధైర్యము కలిగి ఉన్నాము అని. కానీ యేసుక్రీస్తు వారి రక్తము మన ప్రతి పాపమును కడిగి శుద్ధి చేసి పరిశుద్ధులైన దేవునితో మనము సహవాసం కలిగి ఉండినట్లుగా సమాధానపరచబడేవారిగా ఉన్నాం. కాబట్టి ఆయనతో సహవాసం చేసే భాగ్యం. అలాగన మనం దేవునితో సహవాసంలో తీసుకొని రాబడితే తండ్రి అని పిలిచే ధన్యతకు యేసుక్రీస్తు వారి ద్వారా మనం తీసుకురాబడతాం. మనకు మనంగా దేవుని దగ్గరికి వెళ్ళలేము. మరి ఏ గురువు, ఏ యోగి, ఏ భక్తిపరుడు, లేక ఏ బాబా భగవాన్లు ఇంకెవ్వరు కూడా మనవలే పాపములో జన్మించి వారి జన్మ తరింపజేసుకోవడానికి తపస్సులో లేక మరేవో యోగాభ్యాసాలు చేస్తూ ప్రయాసపడుతున్న వారే ప్రయాసపడుతుంటే మనకేమి సహాయం చేస్తారు? వారే దేవునితో ఉండే భాగ్యత పొందలేదు. మనం ఎట్లా పొందగలం? వారెట్లా మరి మార్గం చూపగలరు? పాపము ఎరుగని, పాపము లేని, పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారే మనకి మార్గంగా ఉన్నారు. ఏం చేశారు? మన పాపములను పోగొట్టేందుకు ఆయనే మన పాప శిక్షను భరించి శుద్ధీకరించేందుకు అవసరమైన రక్తమును ఆయన చెందించారు. ఆయన మాత్రమే మనకు యోగ్యుడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ పొంది దేవుని యొద్దకు వెళ్ళగలం. అలాగున యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు తేబడి దేవునితో సమాధానం కలిగి ఉండే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ అద్భుత సహవాసాన్ని మనం పొందగలిగితే మనకు సమాధానం కలిగి ఉంటాం. ఆయన నీకు మేలు, అలాగున నీకు మేలు కలుగును అని చూస్తున్నాం. 22వ వచనంలో ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. 4వది, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల. 5వది, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. కనుక నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు అంటూ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు అలాగని 5 సంగతులు చూసినట్లయితే, అప్పుడు ఒకటేమిటి? ఆయనతో సహవాసం. 2వది ఆయన నోటి ఉపదేశములు అవలంబించుట. 3వది ఆయన మాటలను హృదయములో ఉంచుకొనుట. 4వది మనము సర్వశక్తిని వైపు తిరుగుట. 5వది మన గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించుట. ఇలా జరిగినప్పుడు ఆ సర్వశక్తిని యందు ఆనందించదవు. మొదటిది. 2వది దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. 3వది నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. 4వది నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును.
5వది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. 6వది, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదను అందువు. 7వది, వినయము గలవానిని ఆయన రక్షించును. కనుక 7 చక్కని ఆశీర్వాదాలు మనం అనుభవించగలం. ప్రియులారా, ఈ దిన భాగం మన జ్ఞాపకం చేయబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ఉదయించును అని. కనుక దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి సంచరించును అని చెప్పారు. ఆయన వెలుగై ఉన్న దేవుని మనం వెంబడిస్తే మనం కూడా వెలుగులో నడవగలం. జీవపు వెలుగు మన ఈ లోకానికి వెలుగునిచ్చేందుకు దేవుడు సూర్యుడిని చేశారు, ఒక జ్యోతి. సూర్యుడు అంటే మనిషి కాదు, ఒక జ్యోతి. రాత్రి వెన్నెలనిచ్చేందుకు చంద్రుడిని చేశాడు, చంద్రుడు అని జ్యోతి. ఈ జ్యోతులను, ఈ నక్షత్రములను దేవుడు ఆకాశంలో మనకు సూచనలు, కాలములు తెలియపరిచేందుకు దేవాతి దేవుడు ఉంచారు. ఈ లోకానికి సూర్యుడు ఎట్లా వెలుగునో మన ఆత్మీయ జీవితాలకు యేసుక్రీస్తు వారే ఈ వెలుగు ఎట్లా చీకటిని పోగొడుతుందో యేసుక్రీస్తు వారు మనలో ఉన్న పాపపు చీకటిని పోగొట్టి మనలను వెలుగుమయంగా చేస్తాడు. అందుకే పూర్వమందు మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. 5:8 వచనం ఎఫెసీ పత్రిక. వెలుగుగా చేసే దేవుడు. కాబట్టి ఇట్టి వెలుగు ప్రియులారా, మనము దేవునికి లోబడి ఉండినట్లయితే 97వ కీర్తన 11వ వచనంలో జ్ఞాపం చేసుకుంటే, లోబడే వారికి ఆయన ఈ వెలుగును ప్రకాశింపజేసేవాని కనుక దేవుని వాక్కునకు లోబడేటువంటి వారు ఈ వెలుగును ఆనందిస్తారు. 97వ కీర్తన 11వ వచనంలో, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. కనుక దేవుని వాక్యం చెప్తోంది, నీవి దైవ నీతిని పొందితే, దైవ యథార్థతను కలిగి ఉన్నట్లయితే, కీర్తన 114 కూడా చూస్తాం, యథార్థవంతులకు వెలుగు ఉదయించునని. అలాగే 58వ అధ్యాయము 8వ వచనం యెషయా గ్రంథంలో, దాన గుణం కలిగిన వారు, ఇతరులకు సహాయం చేసేవారి మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది అని చూస్తాం. 60వ అధ్యాయం 20వ యెషయా గ్రంథంలో, రాబో కాలములో సంఘమునకు ఈ వెలుగు కలిగి ఉంటామని చూస్తాం. కనుక నా ప్రియ సోదరి, నా సహోదరులారా, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడి యథార్థవంతులుగా నడుచుకునేటువంటి వారిగాను, దాన గుణము కలిగి అనేక మందికి మనం ఇచ్చేవారిగా ఉన్నప్పుడు, సంఘములో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, యథార్థ జీవితంతో క్రీస్తుని వెంబడించే, ఆయన మాదిరిని వెంబడించేవానిగా ఉన్నప్పుడు, నీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. కనుక నీవు యథేచ్ఛగా, ఏ భయము లేకుండా, చీకటి భయము, దురాత్మ భయము లేకుండా ఉదయించబడిన ఆ వెలుగులో హాయిగా నడిచి వెళ్ళగలవు. ఇట్టి వెలుగు సంబంధమైన జీవితాన్ని, వెలుగులో నడిచే జీవితాన్ని ప్రభువు నీకు ఇచ్చేందుకొరకై ఆయన చీకటిలో దేవా దేవా నన్నేల చేయి విడిచితివని ఆర్తనాదం చేసి తన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు. మన వెలుగులో నడవాలని ఆయన మన చీకటిని తీసుకొని ఆ చీకటిలో బాధపడ్డాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో తల వంచి ఆయన్ని వెంబడించేందుకు ఇష్టపడితే మన మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ ఉదయ కాలంలో వెలుగును గూర్చి, మా మార్గములను గూర్చి దేవా మాకు జ్ఞాపకం చేస్తూ, మేము ఏ విధంగా జీవించాలో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యోబు గ్రంథాన్ని నుండి మాతో మాట్లాడుతూ వచ్చిన విషయాలకే వందనాలు. మాకు ఇచ్చే ఆశీర్వాదముల కొరకు వందనాలు. కనుక ప్రియులందరూ నీతో సమాధానపరచబడిన వారై ఈ అద్భుతమైన వెలుగులో నడుచుకుంటూ వెలుగు సంబంధులుగా ఆశీర్వాదములు పొందే భాగ్యాన్ని దయచేయండి. అనేక మందికి ఆశీర్వాద కారకులుగా చేయండి తండ్రి. ప్రార్థన ఆలకించుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.